ఓకే. స్క్రీన్ విజిబుల్ కదండి? ఓకే. నెక్స్ట్, ఇంప్రూవ్స్ కంటెంట్ క్వాలిటీ, హెల్ప్స్ బిగినర్ స్టార్ట్ వితౌట్ ఎక్స్పీరియన్స్. అంటే ఏదైనా ఇప్పుడు న్యూ జాయినీస్ చాలా మంది వర్క్ చేస్తున్నారు. సో చాలా మంది ఏదో చేయాలి, ఒక స్కిల్ నేర్చుకోవాలి, లేదా ఒక కంటెంట్ క్రియేట్ చేయాలి, ఒక ఫ్రీలాన్సర్ గా ఉండాలి, గ్రాఫిక్ డిజైనర్ అవ్వాలి, వీడియో ఎడిటర్ అవ్వాలి అని చాలా మంది అనుకుంటారు. బట్ అనుకునే ప్రతి ఒక్కసారి మనకి స్టార్టింగ్ లోనే మనమే ప్రో లెవెల్ అయిపోము. స్టిల్ ఐఎమ్ లెర్నింగ్ ఎవ్రీథింగ్ అండ్ ఇంప్లిమెంటింగ్ ఎవ్రీథింగ్ అండ్ లెర్నింగ్ ఫ్రమ్ ఎవ్రీ పర్సన్. ఓకే. సో మనం ఒక పర్సన్‌కి ఐ మీన్ ఒక దగ్గర నుంచి మెంటర్‌షిప్ తీసుకుంటున్నామంటే, ఆ పర్సన్ ఏమి పెద్ద లైక్ వాళ్ళకి అన్నీ తెలుసు అని ఏం రూల్ కాదు. ఎప్పుడు కూడా మనం ప్రతి ఒక్క విషయం కూడా నేర్చుకుంటూ ఉండాలి. దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉండాలనమాట. అలాంటి టైంలో మనకి ఏఐ టూల్స్ అనేది బాగా యూజ్ అవుతాయి. ఎప్పుడైతే మీరు ప్రాపర్‌గా మీ క్రియేటివిటీకి, మీ టాలెంట్‌కి ఏఐ టూల్స్‌ని యూజ్ చేసుకుంటారో, అప్పుడే మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది తప్ప, మీరు నార్మల్గా జస్ట్ ప్రతి ఒక్క చిన్నదానికి కూడా చాట్ జీపీటీ మీద కానీ డిఫరెంట్ డిఫరెంట్ ఏఐ టూల్స్ మీద కానీ మీరు డిపెండ్ అయిపోవడం వల్ల నథింగ్ కమ్స్, నథింగ్, వేస్ట్ ఆఫ్ టైం అయిపోతుంది. బ్లైండ్గా అయిపోతారు. ప్రతి ఒక్క దానికి కూడా చాట్ జీపీటీ మీద ఐ మీన్ మెయిన్గా మనకి చాట్ జీపీటీ అలవాటు కాబట్టి నేను అదే చెప్తున్నాను. సో చాట్ జీపీటీ మీద కానీ మీరు డిపెండ్ అయిపోతూ ఉంటే మీ ఓన్ టాలెంట్, మీ ఓన్ క్రియేటివిటీ మర్చిపోతారు. ఎప్పుడైనా మీకు ఒక ఐడియా వస్తే ఆ ఐడియాని చాట్ జీపీటీకి ఒక ప్రాంప్ట్ రూపంలో వచ్చి దీనికి సంబంధించి ఒక రీల్గా ఇవ్వడం అని చెప్పడం కానీ అలా ట్రై చేయండి. సో దట్ ఇంకా మంచి గ్రోత్ ఉంటుంది. నెక్స్ట్, రియల్ లైఫ్ యూజెస్ ఆఫ్ ఏఐ. AI is already being used in digital marketing, education, freelancing, business automations. అంటే ఇప్పుడు చూడండి చాలా వరకు కూడా డిజిటల్ మార్కెటింగ్ అంటే ఒక ఇన్స్టాగ్రామ్ పేజెస్ని హ్యాండిల్ చేయడం కానీ, వెబ్సైట్ని డిజైన్ చేయడం కానీ, ఎస్ఈఓ కానీ, ఫేస్బుక్ కానీ, మెటా యాడ్ సర్వీస్ కానీ, ఇలాంటి అన్ని టైప్ ఆఫ్ సర్వీసెస్లో కూడా ఏఐని బాగా యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్, ఎడ్యుకేషన్. ఇప్పుడు స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్ మ్యాక్సిమం, ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఎనీథింగ్, బట్ వెరీ సూన్ స్కూల్స్లో కూడా డిజిటల్ స్కిల్స్ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. బట్ డామ్ షూర్గా నేను చెప్పగలను. అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే ఏఐని ఆల్రెడీ డిఫరెంట్ స్టేట్స్లో ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేశారు. మన స్టేట్స్లో కూడా లైక్ మన అంత తెలంగాణ స్టేట్స్లో కూడా మన ఐ మీన్ స్టేట్ సిలబస్లో కూడా ఏఐని ఇంట్రడ్యూస్ చేస్తారు. సో దట్ అర్థం చేసుకోండి ఎంత ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతుందో డిజిటల్ స్కిల్స్ ద్వారా. సో యాజ్ అ ఫ్రీలాన్సర్గా మీరు ఒక పోస్టర్ డిజైన్ చేయాలన్నా లేదా ఒక కలర్ కాంబినేషన్స్ మీరు తెలుసుకోవాలనుకున్నా సరే ప్రతి దానికి కూడా ఏఐని బాగా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్, బిజినెస్ ఆటోమేషన్స్. అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఏదైనా ఒక కంటెంట్ పోస్ట్ చేస్తున్నప్పుడు, రీల్స్ ఏమైనా వైరల్ అయినప్పుడు అలాంటి విషయాల్లో కూడా మీరు ఏఐ యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు చూడండి వాట్సాప్లో ఆటోమేషన్ సెట్ చేసుకోవచ్చు. సాయి లక్ష్మి గారు స్క్రీన్ ఎందుకు టచ్ చేస్తున్నారు? గివ్ సెకండ్, సారీ. మీకే ఇబ్బంది అవుతుందండి తర్వాత రికార్డింగ్ విన్న తర్వాత, ఐ మీన్ రికార్డింగ్లో ఇవన్నీ మీకు డిస్టర్బెన్స్ అవుతుంది. గివ్ సెకండ్. స్క్రీన్ విజిబుల్ కదా? నెక్స్ట్, ఏ హౌస్ వైఫ్ కెన్ యూజ్ ఏఐ అంటే ఇన్స్టాగ్రామ్ పోస్టులు పెట్టడానికి కానీ, రీల్ స్క్రిప్ట్ కోసం కానీ, డిజైన్ ఇమేజెస్ కానీ, అండ్ ఫ్రీలాన్సర్గా ఎఫిలియేట్ మార్కెటర్గా వర్క్ చేసుకోవడానికి కూడా మనకి మంచిగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే, ఏదైనా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మనము డైలీ లైఫ్లో కూడా ఒక కుకింగ్ విషయం, ఐ మీన్ కుకింగ్కి సంబంధించి కానీ, లైక్ ఏమైనా టిప్స్కి సంబంధించి కానీ, కిడ్స్ యొక్క వాళ్ళ ఐ మీన్ వాళ్ళ బుక్స్లో ఏదైనా డౌట్స్ వచ్చినప్పుడు కానీ, సో దట్ దానికి కూడా మీరు చాట్ జీపీటీని ఉపయోగించుకోవచ్చు అనమాట. అలానే హెల్త్కి సంబంధించిన విషయాలు కూడా చాట్ జీపీటీ చెప్పేస్తుంది కదా, నేను ఇంకా డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, ఇలాంటి అస్సలు చెయ్యకండి. జస్ట్ ఒక టూల్ అనేది మన అవసరానికి ఎంతవరకు అంతవరకే యూజ్ చేసుకోండి. అతివృష్టి అనావృష్టి అని రెండు పదాలు ఉంటాయి. సో దట్ ఆ రెండు పదాలని మీరకండి. ఓకే, ఆ లిమిట్ వరకు మాత్రమే యూజ్ చేసుకోండి. ఓకేనా? సో హెల్త్కి సంబంధించిన ఇష్యూస్ కానీ, లేదా ఏదైనా బాగాలేదు అన్నప్పుడు సడన్గా మీరు చాట్ జీపీటీని యూజ్ చేసుకొని దీనికి ఏ టాబ్లెట్ వేసుకోవాలి, లేదా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఇలాంటివి ఏమి చెయ్యకండి. ఓకేనా? హౌ ఏఐ వర్క్స్. అంటే ఒక ఏఐ అనేది ఎంఎల్,
అంటే మిషన్ లెర్నింగ్ మోడల్స్ ద్వారా ఇది వర్క్ చేస్తుంటుంది అనమాట. అండ్ ఇన్పుట్ అంటే ఒక ప్రాపర్ గా నువ్వు ఏదైతే చాట్ జీపీటీకి, మనకి బేసిక్ గా చాట్ జీపీటీ సరిపోతుంది యాజ్ ఎ ఎఫిలియేట్ మార్కెటర్ గా, యాజ్ అ ఫ్రీలాన్సర్ గా మనం వర్క్ చేయడానికి, బేసిక్ గా కంటెంట్ ప్రిపేర్ చేయడానికి. ఓకే. సో బేసిక్ గా ఒక చాట్ జీపీటీ ఓపెన్ చేసి నువ్వు ఒక కంటెంట్ కానీ ఇవ్వాలి అని అనుకుంటే, అంటే నీకు ఒక కంటెంట్ కానీ కావాలి అని అనుకున్నప్పుడు ఆ కంటెంట్ నీకు ఎలా కావాలో ఆ విషయాన్ని అవతల పర్సన్కి, ఐఎమ్ టేకింగ్ లైక్ ఏ పర్సన్, అంటే ఏఐకి నువ్వు ఏదైతే ఇస్తావో ఆ ఇన్ఫర్మేషన్ ఏమంటామంటే ప్రాంప్ట్ అంటాం. ఓకే. ప్రాంప్ట్ అంటాం. నెక్స్ట్ ఏఐ ప్రాసెస్ ఇట్, అంటే ఆ ప్రాంప్ట్ ఏదైతే ఇస్తామో ఆ ప్రాంప్ట్ని దాన్ని ప్రాపర్గా ప్రాసెస్ చేసి దాన్ని మంచిగా అర్థం చేసుకొని మనకి ఇన్పుట్ అనేది, ఐ మీన్ ఇన్పుట్ అనేది తీసుకొని అవుట్పుట్ అనేది మనకి ఇస్తుంది. దిస్ పీపీటీ ఈస్ ప్రెజెంటెడ్ బై సాయి కుమారి కొమోజు. ఐ ఓన్లీ ప్రిపేర్డ్ దిస్. నెక్స్ట్, కీ టర్మ్స్ యు మస్ట్ నో. సో బేసిక్గా మనకి ఒక ఏఐలో బేసిక్గా ఉన్న వర్డ్స్ ఏంటి అంటే ప్రాంప్ట్, అవుట్పుట్, ఫైన్ ట్యూనింగ్, టోకెన్స్. టోకెన్ అంటే ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పాను, బట్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. లైక్ ప్రాంప్ట్ అంటే చెప్పాను కదా, మనం ఏఐ టూల్స్కి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తామో దాన్ని ప్రాంప్ట్ అంటాము, లైక్ ఇన్పుట్ని ప్రాంప్ట్ అంటాము. మనకి ఏదైతే అవుట్పుట్ ఇస్తుందో దాన్ని కంప్లీట్గా ప్రాసెస్ చేసుకొని దాన్ని అవుట్పుట్ అని అంటాం అనమాట. లైక్ ఏఐ అనేది ఏదైతే జనరేట్ చేసి మనకి రిజల్ట్ అనేది ఇస్తుందో అది. ఫైన్ ట్యూనింగ్ అంటే ఒక కస్టమైజ్ చేసి ఒక స్పెసిఫిక్ టాస్క్ అనేది మనం ఏదైతే ప్రాపర్గా డిజైన్ చేసి ఇస్తామో అంతే ప్రాపర్గా మనకి ఇన్ఫర్మేషన్ అనేది కూడా టోకెన్స్ లాగా కట్ చేసుకొని కౌంట్ చేసుకొని మనకి కంప్లీట్గా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. చాట్ జీపీటీ వరకు మాత్రమే నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ వరకు క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మే ఐ నో ఇన్ చాట్ బాక్స్ ఆల్ ఆఫ్ యూ క్లియర్? క్లియరా? ఎస్, క్లియర్ క్లియర్ క్లియర్. గుడ్. ఓకే. నెక్స్ట్, AI tools in action. టెక్స్ట్ జనరేషన్, ఇమేజ్ జనరేషన్, వాయిస్ జనరేషన్, వీడియో జనరేషన్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ క్రియేట్ చేసుకోవడానికి మనం ఏఐ టూల్స్ అనేది యూస్ చేసుకోవచ్చు. ఓకే. చాట్ జీపీటీ, ఇక్కడ కొన్ని టూల్స్ అనేది నేను ఇక్కడ మెన్షన్ చేశాను. మీరు వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా నోట్ చేసుకొని మీరు ఓన్గా ట్రై చేయండి. మీకున్న, అంటే ఇక్కడ నేను బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే మీకు ప్రొవైడ్ చేస్తున్నానో దానికోసం మీరు ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేయండి. లైక్ యూట్యూబ్ కానీ, గూగుల్ కానీ, లేదా కొన్ని కొన్ని డిఫరెంట్ కోర్సెస్లో కానీ, సో దట్ వీటి కోసం మీరు ఇంకా డెప్త్గా నేర్చుకోవడం వల్ల ఏంటంటే మంచి ఇంపాక్ట్ అనేది మీకు వస్తుందన్నమాట. ఓకే. ఇక్కడ నేను చెప్పిన కొన్ని టూల్స్ ఏదైతే ఉన్నాయో అది మీరు మెన్షన్ చేసుకోండి. బ్లాగ్స్, ఈమెయిల్స్, యాడ్స్, స్క్రిప్ట్. ఓకే. నెక్స్ట్, ఇక్కడ ఇమేజ్ జనరేట్ చేయడానికి ఈ టూల్స్ యూస్ చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ పోస్ట్, థంబ్నెయిల్, బ్రాండింగ్. బట్ మనం చాట్ జీపీటీలో కూడా ఇమేజ్ అనేది జనరేట్ చేయొచ్చు. లాస్ట్ టైం మనం చెప్పాము, లాస్ట్ క్లాస్ విన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. లాస్ట్ క్లాస్ విన్న వాళ్ళకి ఐడియా ఉందా? ఎనీవన్? లాస్ట్ క్లాస్ విన్న వాళ్ళు ఎవరు లేరా? లాస్ట్ టైం క్లాస్ ఎవరు వినలేదా? ఓకే. ఓకే. నేను విన్న వాళ్ళ కోసం మాత్రమే అడిగాను. వెళ్ళలేదని తెలుసు కదా రిమైనింగ్ వాళ్ళు. ఓకే, ఫైన్. ఓకే కృష్ణవేణి, నో ఇష్యూ. ఏ టూల్స్ ఇన్ యాక్షన్, వీడియో క్రియేషన్స్కి వాయిస్ జనరేషన్ ఆర్ వాయిస్ క్రియేషన్. ఓకే. ఈ టూల్స్ని మీరు యూస్ చేసుకొని మ్యాక్సిమం నాకు తెలిసి ఇన్స్టాగ్రామ్లో టైపోగ్రఫీ అనే కంటెంట్ చాలా వైరల్ అయింది.
అంటే మనం మాట్లాడుతున్నప్పుడు వీడియోస్ మీద టెక్స్ట్ రావడం, ఆ టెక్స్ట్ ఏంటి అంటే చాలా మంది 11 ల్యాబ్స్ అనే అప్లికేషన్ యూస్ చేసుకొని వాళ్ళ ఓన్ వాయిస్ కాకుండా ఏఐ వాయిస్ని యూస్ చేసుకొని దాని ప్రకారంగా కంటెంట్ అనేది పోస్ట్ చేస్తున్నారు. ఈవెన్ ఫేస్లెస్ కూడా మీరు కంటెంట్ అనేది పోస్ట్ చేయొచ్చండి. దానికేం ప్రాబ్లం లేదు. బట్ ఒక కంటెంట్ ఎలా పోస్ట్ చేయాలి, ఒక ప్రాపర్గా మన క్రియేటివిటీని మన టాలెంట్ని యూస్ చేసుకొని కొన్ని టూల్స్ని మనం యూస్ చేసుకొని ఎలా చేయాలనే ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలిసి ఉండాలి. నెక్స్ట్, ఏఐ టూల్స్ ఇన్ యాక్షన్. ప్రొడక్టివిటీ టూల్. మెయిన్ నోషన్ ఏంటి అంటే మనకి ఏదైనా ఒక విషయాన్ని ప్లాన్ చేయడానికి, ఒక రోడ్ మ్యాప్గా క్రియేట్ చేసుకోవడానికి కానీ, నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి కానీ, సమ్మరైజ్ చేసుకోవడానికి కానీ, అంటే ఏదైనా మనకి ఉన్న వర్క్ని కానీ, మనకున్న ప్రెజెంటేషన్స్కి కానీ, మనకున్న వెబినార్స్కి కానీ, ఐఎమ్ టెలింగ్ యూ జస్ట్ లైక్ ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ని ఒక ప్రాపర్ సిరీస్ లాగా బిల్డ్ చేసుకోవడానికి కానీ, రోడ్ మ్యాప్ చేసుకోవడానికి కానీ, దేని తర్వాత ఎలాంటి కంటెంట్ చేసుకోవచ్చు అండ్ ఆ కంటెంట్లో కూడా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఇప్పుడు మనం ఎలా అయితే మాట్లాడుతున్నామో అలా క్లియర్గా, అంటే ఒక టెక్స్ట్ కానీ ఒక వర్డ్ కానీ సెంటెన్సెస్ కానీ క్లియర్గా మనం మాట్లాడుకోవడానికి కూడా ఈ నోషన్ ఏఐ టూల్స్ కూడా యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే. నెక్స్ట్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ఇప్పుడు మనకి మనం ఏదైతే ఏఐ టూల్కి ఇస్తామో ఆ ఇన్పుట్ని ఏమంటామంటే ప్రాంప్ట్ అంటాం. సో దానికోసం మనం చదువుకోవడానికి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటాం. ఆల్రెడీ నేను నా స్టూడెంట్స్కి క్లాస్ తీసుకున్నాను. ఆ రికార్డింగ్ కావాలనుకుంటే యూ కెన్ చెక్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. ఓకేనా? సో దట్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కోసం ఆల్రెడీ నేను క్లాస్ తీసుకొని ఉన్నాను. ఓకే, ఇఫ్ యూ వాంట్ ఐ విల్ టేక్ ఫర్ యూ గైస్ ఆల్సో. ఓకే. నెక్స్ట్, ద ఆర్ట్ ఆఫ్ గివింగ్ క్లియర్ అండ్ స్ట్రక్చర్డ్ ఇన్స్ట్రక్షన్స్ టు ఏఐ. అంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసాం అనుకోండి. గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీరు వైజాగ్ నుంచి అన్నవరం వెళ్ళాలనుకుంటున్నారు. అప్పుడు మీరు వైజాగ్ నుంచి అన్నవరం అని మెన్షన్ చేస్తారా, లేదా వైజాగ్ నుంచి తాళ్ళపాలెం కానీ, అనకాపల్లి కానీ, లేదా కాకినాడ, రాజమండ్రి ఇలా మెన్షన్ చేస్తారా? మే ఐ నో ఇన్ చాట్ బాక్స్. Make it fast. ఆబ్వియస్లీ కాకినాడ మెన్షన్ చేస్తారా? అన్నవరం వెళ్ళాలనుకుంటే లొకేషన్ కావాలో ఆ లొకేషన్ మాత్రమే మనం మెన్షన్ చేస్తాం కానీ డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ మనం మెన్షన్ చేయం కదా. అలానే మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలో ఆ ఇన్ఫర్మేషన్కి తగ్గట్టు మనం ఇన్పుట్ అనేది ఇస్తామో ఆ ఇన్పుట్ని మనం ప్రాంప్ట్ అని అంటాం. ఓకేనా? ఆ ప్రాంప్ట్ ఇవ్వడానికి ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా నేను ఇక్కడ మీకు మెన్షన్ చేశాను. దయచేసి మీకు స్క్రీన్ షాట్ తీసుకుంటారో నోట్ చేసుకుంటారా అనేది మీ ఇష్టం. బట్ నేనైతే రాసుకోమనే చెప్తా, ఎందుకంటే మనకి రాసింది ఎక్కువగా గుర్తుంటుంది. స్క్రీన్ షాట్లు ఫోటోలు తీసుకుంటే మీరు లాస్ట్ ఇయర్ January 18 తీసుకున్న ఫోటో మీకు ఏమైనా గుర్తుందా? మేబీ ఆ రోజు మీకు ఏదైనా ఒక విషయం జరిగినా, ఒక సిచ్యువేషన్ జరిగినా మీకు అది గుర్తుంటుంది. ఫొటోస్ వీడియోస్ అలా అంటే మనం మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడలేం కదా అంత ఎక్కువగా. సో దట్ మనం రాసుకున్న విషయం ఏంటంటే మనకు మైండ్లోకి ఫీడ్ అవుతుంది. అందుకే ఎప్పుడైనా ఏదైనా ట్రైనింగ్స్ జరుగుతున్నప్పుడు పెన్ అండ్ బుక్తో రెడీగా ఉండాలి. ఓకే. ఇక్కడ చూడండి, రోల్, టాస్క్, కాంటెక్స్ట్, టోన్, అవుట్పుట్, ఫార్మాట్. ఎప్పుడైనా సరే మీరు ఒక ఫార్మాట్ ఇస్తున్నారు అంటే ఒక ప్రాంప్ట్ ఇస్తున్నారు అని అన్నప్పుడు మీరు మధ్య మధ్యలో మెసేజెస్ చేస్తుంటే నేను డైవర్ట్ అవుతున్నానండి. డోంట్ టేక్ మీ రాంగ్. అలా డైవర్ట్ అవ్వడం వల్ల ఇన్ఫర్మేషన్ మిస్ అయిపోతుంది. నేను మళ్ళీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేను. గివ్ మీ సెకండ్, నేను లింక్ షేర్ చేస్తాను ఉండండి. ఈవెన్ చాట్ జీపీటీకి సంబంధించి ఆల్రెడీ నేను నా టీంకి తీసుకున్నాను. ఆ ఛానల్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఎవరు మెసేజెస్ చేయొద్దు. మళ్ళీ మళ్ళీ నేను షేర్ చేయలేను లింక్స్. సెకండ్, సారీ. ఈవెన్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్కి సంబంధించి కూడా నేను 2 ఛానల్స్ కూడా ఇక్కడ షేర్ చేస్తున్నాను. గివ్ మీ సెకండ్. నేను 2 ఛానల్స్ కూడా షేర్ చేశాను. ఎస్. నెక్స్ట్, ఎప్పుడైనా సరే మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు ఏ టైప్ ఆఫ్ కంటెంట్ కావాలి అని అనుకుంటారో ఆ టైప్ ఆఫ్ కంటెంట్ కోసం మీరు ప్రాంప్ట్ అనేది ఇస్తారు కదా. ఆ ప్రాంప్ట్ అనేది ఒక రోల్,
టాస్క్, కాంటెక్స్ట్, టోన్. ఈ టైప్లో ఉండాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఒక ప్రాంప్ట్ కావాలి అని అనుకున్నప్పుడు నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్గా ఇచ్చాను చూడండి. యు ఆర్ ఏ యూట్యూబ్ స్క్రిప్ట్ రైటర్. నేను ఏఐకి ఏం చెప్పాను, చాట్ జీపీటీకి ఏం చెప్పాను, నువ్వు ఒక యూట్యూబ్ స్క్రిప్ట్ రైటర్, నాకు 60 సెకండ్ ఇన్స్పైరింగ్ స్క్రిప్ట్ ఇవ్వు అని అడిగా. అంటే అది కూడా ఎలా అడిగాను, ఎమోషనల్ వేలో అడిగాను, టోన్ ఎమోషనల్గా అడిగాను. తనకి రోల్ ఏమి ఇచ్చాను, యూట్యూబ్ స్క్రిప్ట్ రైటర్. టాస్క్ ఏంటి, 60 సెకండ్ ఇన్స్పైరింగ్ స్క్రిప్ట్ ఇవ్వమని చెప్పాను. అర్థమైందా? స్క్రిప్ట్ అనేది అవుట్పుట్ కింద మనకి వ్రాసి ఇవ్వమని చెప్పాను. నేను చెప్పిన పాయింట్ అర్థమైందా ఎవ్రీవన్? క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఈ పాయింట్ క్లియర్ అయిందా? చెప్పండి, క్లియర్ అయిందా? మళ్ళీ షేర్. క్లియర్ క్లియర్ క్లియర్. ఓకే ఓకే, షూర్. నెక్స్ట్, సో ఎప్పుడైతే మనము లైక్ ఒక ప్రాంప్ట్ అనేది ప్రాపర్గా ఇస్తామో, మళ్ళీ చెప్పాలా? ఓకే ఫైన్. గుర్తుపెట్టుకోండి, ఒక ప్రాంప్ట్ అంటే ఏదైతే మీరు ఏఐ టూల్స్కి బేసిక్గా యాజ్ ఎ ఎఫిలియేట్ మార్కెటర్గా, యాజ్ ఎ ఫ్రీలాన్సర్గా మీకు బేసిక్ ఒక ఐడియా కావాలి, ఒక కంటెంట్ కావాలి అని అనుకున్నప్పుడు మీరు ఏఐకి కానీ, నేను ఇక్కడ మనకి చాట్ జీపీటీ ఎక్కువ అలవాటు కాబట్టి చాట్ జీపీటీని మాత్రమే ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను. చాట్ జీపీటీకి మనం ప్రాపర్గా ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తే ఆ ఇన్ఫర్మేషన్ అనేది అంటే ఆ ఇన్ఫర్మేషన్ ఎలా చేయాలి, ఇప్పుడు మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మనకి స్కూల్లో ఏదైనా కాంపిటీషన్ అయినప్పుడు లేదా ఏదైనా ఈవెంట్ జరిగినప్పుడు టీచర్స్ డే టీచర్స్ లాగా రెడీ చేసి పంపిస్తాము. గాంధీ జయంతికి గాంధీ లాగా రెడీ చేసి పంపిస్తాం పిల్లల్ని. ఐడియా ఉందా? అబ్బా రెస్పాండ్ అవ్వండి అబ్బా, సైలెంట్గా ఉంటారేంటో నాకు అర్థం కాదు. ఎందుకు ఇంత సైలెంట్గా ఉంటారు అసలు మీరు? 130+ స్టూడెంట్స్ ఉన్నారు. టైం పాస్గా ఫోన్ ఒక దగ్గర పెట్టి పక్క వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటే వెళ్ళిపోవచ్చు కదా. అనవసరంగా మీకు టైం వేస్ట్, నా ఎనర్జీ కూడా వేస్ట్. తప్పుగా అనుకోవద్దండి, నేను ఉన్నదే చెప్తున్నాను. బికాస్ మీరు క్లాస్లో ఉన్నప్పుడు క్లాస్ మీద ఫోకస్ చేయండి, లేదా రిమైనింగ్ వాళ్ళు కూడా డిమోటివేట్ అవుతారు. ఎవ్రీ టైం నేను కూడా అడగలేను కదండి మీకు అర్థమైందో లేదా అని. బ్లైండ్గా చెప్పుకొని వెళ్ళిపోవడానికి నేను ఇక్కడేమో హరికథ చెప్పట్లే. మీరు వింటున్నారా లేదా అనేది నాకు ఎలా తెలుస్తుందండి? వీడియో ఆన్ చేసుకున్న వాళ్ళైతే వింటున్నారా లేదా అని తెలుస్తుంది. రిమైనింగ్ వాళ్ళందరూ వింటున్నారని మనం చెప్పలేము కదా. నేనేమి ఇక్కడ హరికథ చెప్పట్లేదు, రామాయణం కూడా చెప్పట్లేదు. నేను అలా రేడియో కాదు కదా ఆన్ చేసుకొని వదిలేయడానికి. మీకు అర్థమవుతుందా లేదా నేను అడగాలి. దట్స్ మై రెస్పాన్సిబిలిటీ. లేదు నేను అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే ఇంకేం చెప్తాం చెప్పండి. ఎగ్జాక్ట్లీ శాంతకుమారి గారు, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్. అలాంటి టైంలో ఏంటంటే మనకి ఒక క్లాస్లో ఒక 15 మెంబర్స్, ఒక 20 మెంబర్స్ ఉన్నారనుకోండి. ఆ 20 మెంబర్స్కి 15 మెంబర్స్కి ఏంటి అంటే మీరు ఈ రోల్ వేయండి, మీరు గాంధీగా లైక్ రెడీ అయ్యి రండి, మీరు ఒక టీచర్గా రెడీ అయ్యి రండి, లేదా ఒక భగత్ సింగ్గా రెడీ అయ్యి రండి, ఇలా డిఫరెంట్, లైక్ చంద్రబోస్గా రెడీ అయ్యి రండి, సుభాష్ చంద్రబోస్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ ఇచ్చి మనకి రెడీ అవ్వమని చెప్తారు పిల్లలకి. అలానే మీరు చాట్ జీపీటీ కూడా ఒక ప్రాపర్ ఒక రోల్ ఇచ్చి కానీ మీరు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అడిగితే, ట్రస్ట్ మీ గైస్, మీ వర్క్ చాలా 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 ఈజీ అయిపోతుంది. ఓకేనా? అది ఎలా అనేది మీకు టైం ఉంటే మీరు రెస్పాండ్ అయితే చూపిస్తాను స్క్రీన్ షేర్ చేసి. వై ప్రాంప్ట్స్ మ్యాటర్. ఏఐ డస్ నాట్ థింక్. నేను చెప్పాను కదా, ఏఐ అనేది మనం సృష్టించింది. ఒక హ్యూమన్ బ్రెయిన్ మాత్రమే దాన్ని దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు కదా. దానికేమి థింకింగ్ పవర్ ఉండదు, మనం ఎలా చెప్తే అలా ఉంటుంది. అది దానికి థింకింగ్ పవర్ కానీ ఇస్తే రోబో సంథింగ్, ఏదో ఒక మూవీ ఉంటుంది కదా, ఐడియా ఉందా? రోబోకి ఎమోషన్స్ని ఫీలింగ్స్ని కూడా యాడ్ చేస్తారు. ఏ మూవీ అది? నాకు అంతగా ఐడియా. రజనీకాంత్ గారిది. 2.9. రోబో 2.0. ఓకే ఓకే, ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. రోబో 2.
ఓఆర్ 2.0 సంథింగ్ ఆ మూవీ అన్నమాట. ఆ మూవీలో ఒక రోబోకి ఎమోషన్స్ అంటే ఒక హ్యూమన్కి ఎలాంటి ఎమోషన్స్ ఫీలింగ్స్ ఉంటాయో అది ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. సేమ్ లైక్ దట్ ఏఐకి అనేది థింకింగ్ పవర్ అనేది ఉండదు. మనం ఎలా అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామో, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తామో, మనం ఇచ్చే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇన్స్ట్రక్షన్స్ ఎంత ప్రాపర్గా అయితే ఉంటాయో అంతే ప్రాపర్గా అది మనకి ఆన్సర్స్ అనేది ఇస్తుంది. ఓకేనా? ఈ పాయింట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్, బెటర్ ప్రాంప్ట్ బెటర్ రిజల్ట్ అనేది మీకు క్రియేట్ చేసి ఇస్తుంది. సేవ్స్ టైమ్, లెస్ ఎడిటింగ్ అండ్ గివ్స్ యాక్యురేట్ అండ్ హై క్వాలిటీ అవుట్పుట్. అంటే ఎప్పుడైతే మీరు ప్రాంప్ట్ని ప్రాపర్గా డిజైన్ చేసుకుంటారో, ఎప్పుడైతే నేను ఒకటే చెప్తాను గుర్తుపెట్టుకోండి. మనము ఎదుటి వాళ్ళతో ఒకసారి 2 సార్లు లేదా ఒక 20 టైమ్స్ లేదా 200 టైమ్స్ మనం సరిగా మాట్లాడలేమేమో. బట్ 201 అప్పటికి మనకు ఒక ప్రాక్టీస్ వస్తుంది. ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, వాళ్ళు మాట్లాడే విధానం ఎలా ఉంటుందని అర్థం చేసుకోవడానికి. సేమ్ అలానే స్టార్టింగ్లోనే మనం ప్రో అయిపోవాలని ఏమి రూల్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. ఆటోమేటిక్గా మీరు ప్రాంప్ట్ ఇవ్వడం అనేది నేర్చుకుంటారు. పర్సనల్గా మెసేజెస్ చేయకండి, నేను పంపిస్తున్నాను లింక్స్. గివ్ మీ సెకండ్. నేను 2 ఛానల్స్ కూడా పంపించాను, చెక్ చేయండి. వీడియోస్ కంప్లీట్గా చూసి మీకు ఏమనిపించింది అనేది యూ కెన్ షేర్ ద ఫీడ్బ్యాక్ ఇన్ వీడియోస్. ఓకేనా? థ్యాంక్ యూ ఇన్ అడ్వాన్స్. నెక్స్ట్, ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్. అంటే ఒక ప్రాపర్గా మనం ఏ నేర్చుకుంటే కంటెంట్ రైటింగ్ చేయొచ్చు, సోషల్ మీడియా మేనేజ్మెంట్ చేయొచ్చు, ఏ డిజైన్ సర్వీసెస్ చేయొచ్చు, వీడియో ఎడిటింగ్ చేయొచ్చు, ఆటోమేషన్ సర్వీసెస్. అంటే ఎవ్రీథింగ్ కూడా ఒక స్కిల్ అనేది మన దగ్గర ఉంటే మనం ఎన్ని రకాలుగా అయినా సరే ఆపర్చునిటీస్ని బిల్డ్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఒక్క సాయి కుమారి క్లాస్ వల్లే మనం ప్రో అయిపోతామా, ఒక్క మన దగ్గర ఉన్న కోర్స్ వల్లే మనం ప్రో అయిపోతామా అంటే 100% నో అనే చెప్తా. బికాస్ ఎదుటి పర్సన్ మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అంటే ఆ పర్సన్ మనకు ఒక నాలెడ్జ్ ప్రొవైడ్ చేస్తున్నారు అని అర్థం. ఆ నాలెడ్జ్కి సంబంధించి మనం ఇంకొంచెం యాడ్ ఆన్ చేసుకోవాలి అనుకుంటే వీ షుడ్ రీసెర్చ్ త్రూ గూగుల్ ఆర్ యూట్యూబ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. అలా మనం అన్ని రీసెర్చ్ చేసుకొని మంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి దెన్ మనం దాన్ని ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తే డిఫరెంట్గా మనకి ఆపర్చునిటీస్ అనేది వస్తాయన్నమాట. గుర్తుపెట్టుకోండి, మీ టాలెంట్కి మీ క్రియేటివిటీకి ఏఐ టూల్స్ని యూజ్ చేసుకోండి తప్ప ఏఐ టూల్స్కి వెళ్ళి మీ క్రియేటివిటీని యాడ్ చేయొద్దు. రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ అంటే ఆదివారం నుంచి సోమవారం రావడానికి ఎంత టైం పడుతుందో మళ్ళీ సోమవారం నుంచి ఆదివారం రావడానికి అంతే టైం పడుతుందా? మే ఐ నో ఇన్ చాట్ బాక్స్ ఎవ్రీవన్. ఆదివారం నుంచి సోమవారం రావడానికి ఎంత టైం పడుతుందో అలానే సోమవారం నుంచి ఆదివారం రావడానికి మళ్ళీ అంతే టైం పడుతుందా? 1000% బిగ్ నో. అలానే ఏఐ టూల్స్కి మీ క్రియేటివిటీ మీ టాలెంట్ వాడకండి. మీ టాలెంట్కి మీ క్రియేటివిటీకి మీ థింకింగ్కి ఏఐ టూల్స్ని యూజ్ చేసుకోండి. సూపర్ కదా, మంచి ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా. అప్పుడప్పుడు అలా కుదిరిపోద్ది అంతే. అంతేనా? థ్యాంక్ యూ. నేనేదో జోక్ చేస్తే మీరు నిజంగానే ఎస్ అంటున్నారా? ఓకే, ఫైన్, గుడ్. ఓకే, నెక్స్ట్, కెరియర్ ఆపర్చునిటీస్ ఇన్ ఏఐ. ఏఐ కంటెంట్ క్రియేటర్, ప్రాంప్ట్ ఇంజనీర్, ఆటోమేషన్ కన్సల్టెంట్, ఏఐ డిజైనర్, ఫ్రీలాన్సర్. చెప్పాను కదా, ఇప్పుడు మీరు ఫేస్బుక్ యాడ్స్ నేర్చుకున్నారు, గూగుల్ యాడ్స్ నేర్చుకున్నారు, ఐ మీన్ మెటా యాడ్స్ నేర్చుకున్నారు, లేదంటే ఒక వీడియో ఎడిటింగ్ నేర్చుకున్నారు, గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకున్నారు, ఎస్ఎంఎం సర్వీసెస్ నేర్చుకున్నారు. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత ఆ వర్క్ కొంచెం టైం తగ్గించుకోవడానికి మీరు ఏఐ టూల్స్ని యూజ్ చేసుకుంటే ఇంకా మంచి స్కోప్ అనేది మీకు ఉంటుందన్నమాట. గుర్తు పెట్టుకోండి, మళ్ళీ 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 గుర్తు పెట్టుకోండి అని ఎందుకు చెప్తున్నానంటే చాలా వరకు మీ అందరూ, అంటే నేనేమి పెద్ద ప్రో అని నేను చెప్పట్లేదు, ఐఎమ్ ఆల్సో స్టూడెంట్ ఇన్ సమ్ అదర్ కంపెనీస్. బట్ నేనేం చెప్తున్నాను అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి అబ్బా, ఏదైనా ఒక రూపాయి పెట్టి మనం ఒక కోర్స్ తీసుకున్నాము అంటే ఆ కోర్స్ అట్లీస్ట్ మనం నేర్చుకొని ఆ రూపాయికి ఇంకొక రూపాయి యాడ్ ఆన్ చేసి మనం సంపాదించాలి. ఇంకొకటి, మనం ఒక కంపెనీలోనే ఉండి డిఫరెంట్గా వర్క్ చేసేయాలంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. ఐఎమ్ వర్కింగ్ ఇన్ 3 to 4 కంపెనీస్. ఎగ్జాక్ట్లీ, ఐఎమ్ టెలింగ్ యూ గైస్, ఐఎమ్ వర్కింగ్ ఇన్
టు 4 కంపెనీస్. అదేంటి మేడం ఫ్రీగా ఏమైనా జాయిన్ అయ్యారంటే ఇన్వెస్ట్ చేశాను. ప్రతి ఒక్క కంపెనీలో కూడా 23,000, 22K అండ్ 14,000, 999, 13,000, 18,000 ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్లో నేను డిఫరెంట్ డిఫరెంట్గా ఇన్వెస్ట్ చేసి కోర్సెస్ అనేది నేర్చుకుంటున్నాను. సి ఎండ్ ఆఫ్ ది డే ఐఎమ్ డూయింగ్ ఎఫిలియేట్ మార్కెటింగ్ అండ్ ఫ్రీలాన్సింగ్. బట్ నేనేం చెప్తానంటే ఒక రూపాయి నేను ఆల్రెడీ ఒక దగ్గర ఎన్రోల్ అయ్యి ఉన్నానండి, ఇంక వేరేది ఎందుకండి అని అనుకుంటే మీ మిస్టేక్. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మీరున్నారు, ఇక నేను 2 నేమ్స్ తీసుకుంటాను, గివ్ మీ సెకండ్. మౌనిక అండ్ అనూష, నేను వాళ్ళే స్టార్టింగ్లో ఉన్నారు, 2 నేమ్స్ తీసుకుంటున్నాను. మౌనిక అనే ఒక పర్సన్ ఫేస్బుక్ యాడ్స్, గూగుల్ యాడ్స్, నెక్స్ట్ ఏంటి అంటే గ్రాఫిక్ డిజైనింగ్ అంటే క్యాన్వా నేర్చుకుంది, వీడియో ఎడిటింగ్ నేర్చుకుంది, 4 స్కిల్స్ నేర్చుకుంది. ఓకే. అనుష వచ్చేసి ఓన్లీ మెటా యాడ్స్, ఎస్ఎంఎం సర్వీస్ మాత్రమే నేర్చుకుంది. ఇప్పుడు నేను క్లయింట్ అనుకోండి, నాకు పోస్టర్ డిజైనింగ్స్ కావాలి, వీడియో ఎడిటింగ్స్ కావాలి, నా పేజ్ని ఎవరైనా హ్యాండిల్ చేయడం కావాలి, నాకు యాడ్ సర్వీసెస్ కూడా కావాలి. ఇన్ని నాకు సర్వీసెస్ అనేది నీడ్ ఉన్నాయి. అలాంటప్పుడు నేను ఏ పర్సన్ని కాంటాక్ట్ అవ్వాలి? మౌనికాని కాంటాక్ట్ అవుతానా, అనుషాని కాంటాక్ట్ అవుతానా? మే ఐ నో ఇన్ చాట్ బాక్స్. మౌనికానే కాంటాక్ట్ అవుతాం. 100%. ఎవరి దగ్గర అయితే అన్ని స్కిల్స్ ఉంటాయో వాళ్ళ దగ్గరే మనం కాంటాక్ట్ అవుతాం. అలానే మనము డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్లో ఉండడం వల్ల అండ్ ప్రాపర్ మెంటర్షిప్ అంటే ఉండాలి, అది మాత్రం డామ్ షూర్. సో ఎప్పుడైతే మనం డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్లో ఉంటామో మన దగ్గరకు వచ్చిన లీడ్స్ అనేది వెళ్ళిపోకుండా వాళ్ళని హోల్డ్ చేసుకొని పెట్టుకుంటాము. సో అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మళ్ళీ 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 చెప్తున్నాను, ప్లీజ్ 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 ట్రైనింగ్స్ అన్ని ప్రాపర్గా వినండి, బ్యాక్ టు బ్యాక్ ఇంప్లిమెంట్ చేయండి. ఏ డౌట్స్ ఉన్నా సరే డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ని క్రాస్ చెక్ చేయండి. నెక్స్ట్ డోంట్ డిపెండ్ ఆన్ వన్ టూల్. ఓన్లీ చాట్ జీపీటీ మీద కానీ, జెమినీ ఏఐ టూల్స్ కానీ, ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ మీద అంత బ్లైండ్గా ఏమి డిపెండ్ అయిపోవద్దు. సమ్ టైమ్స్ అది రాంగ్ ఇవ్వచ్చు, వీ కాంట్ ఎస్టిమేట్. సో అలా ఇవ్వకుండా ఉండాలంటే వీ హ్యావ్ టు సెట్ సమ్ సెట్టింగ్స్. నెక్స్ట్ లెర్న్ స్టోరీ టెల్లింగ్ డీప్లీ. అంటే ఒక స్టోరీ టెల్లింగ్ అంటే ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉంది, ఆ పర్సన్ ఒక టీచర్, బట్ ఏంటి అంటే ఆఫ్టర్ మ్యారేజ్ తనకు జాబ్ చేయడానికి అవ్వలేదు. అదొక పాయింట్. ఆ పాయింట్కి తీసుకొని నువ్వు ఇంకా క్లియర్గా మంచి మెంటర్ని చూసుకొని ఎన్రోల్ అవ్వాలి. ఓకేనా? ఆఫ్టర్ ఎన్రోల్మెంట్ అనేది ఎలా ఉంటారు అనేది ఇంపార్టెంట్. ఓకేనా? మెంటర్షిప్ వాల్యూ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మెంటర్ అనేది ఎప్పుడు కూడా ఇంపార్టెంట్. మనకి ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే మెంటర్ ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ ఫోకస్ ఆన్ ఆడియన్స్ పెయిన్ పాయింట్స్. అంటే ఇప్పుడు చాలా మంది ఇక్కడ హౌస్ వైఫ్ ఉన్నారు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారు, అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే స్టూడెంట్స్ ఉన్నారు. సో దాట్ అందరికీ డిఫరెంట్ డిఫరెంట్ పెయిన్ పాయింట్స్ అనేది ఉంటాయి. మ్యామ్ మీ స్టూడెంట్స్కి మెంటర్షిప్ ఇస్తారా? నేను మెంటర్షిప్ ఇవ్వకపోతే మీ కంపెనీ వాళ్ళు నన్ను ఎందుకు అసలు మీకు ట్రైనింగ్స్ ఇవ్వమని చెప్తారు? నా స్టూడెంట్స్కి నేను ట్రైనింగ్స్ ఇవ్వకపోతే వాళ్ళు ఎందుకు నా దగ్గర ఎన్రోల్ అయ్యి అంత మంచిగా ఎర్నింగ్స్ చేస్తారు? సో ఐ విల్ గివ్ దట్ మెంటర్షిప్ టు మై స్టూడెంట్స్. దట్స్ డామ్ షూర్. నేను దీనికోసం అంటే మీ కంపెనీలోనే ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అటెండ్ అయ్యి ఉంటారు సెషన్స్, వాళ్ళకి తెలుసు. దట్ టైమ్ ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. అయినా సరే నేను ట్రైనింగ్స్ తీసుకున్నాను, అయినా సరే నా టీంకి కూడా ట్రైనింగ్స్ ఇచ్చాను, మీ కంపెనీలో కూడా మీకు ట్రైనింగ్స్ ఇచ్చా. సో దీన్ని బట్టి ఏం అర్థమైంది, నేను 100% మెంటర్షిప్ అనేది ప్రొవైడ్ చేసుకుంటాను. ఓకేనా? డోంట్ వరీ. నెక్స్ట్ బీ కన్సిస్టెంట్. చాలా మంది ఏంటంటే ఏదైనా కంపెనీలో ట్రైనింగ్ ఉంటే చాలు, రికార్డింగ్ ఇస్తారు కదా, ఎందుకులే మనకి, ఎందుకులే రికార్డింగ్ ఇస్తారు కదా, ఆరాంగా ఒక దగ్గర కూర్చొని విందాంలే అని చాలా మంది ఒక డైలమాలో ఉంటారు. గుర్తుపెట్టుకోండి, లాస్ట్ టైము రికార్డింగ్ అనేది ప్రాబ్లం అయింది కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ ట్రైనింగ్ తీసుకోవాల్సి వస్తుంది. లేకపోతే సేమ్ క్లాస్ రెడ్ వచ్చి మొదలుపెట్టినట్టు మళ్ళీ నేను ఎందుకు రిపీట్ చేసుకోవాలి? ఆ రోజు చెప్పిన పాయింట్స్ ఎగ్జాంపుల్స్ మేబీ మళ్ళీ ఈ రోజు నేను చెప్పకపోవచ్చు, లేదా ఈ రోజు చెప్పిన పాయింట్స్ నేను ఆ రోజు చెప్పకపోవచ్చు. ఎవ్రీ టైం ఒకేలా ఉండడానికి ఐఎమ్ నాట్ ఏ రోబోట్ కదా, నేను కూడా ఒక హ్యూమన్. కాబట్టి నా బ్రెయిన్ ఒకేలా పనిచేస్తుందంటే అన్నో
ఎప్పుడైనా సరే మనం ప్రతి ఒక్క విషయంలో ఒక లెర్నింగ్ కానీ ఒక ఇంప్లిమెంట్ విషయంలో కానీ ఎవ్రీడే మనం కన్సిస్టెంట్గా ఉండి ప్రాపర్గా ఎవ్రీడే మనం రీల్స్ అనేది పోస్ట్ చేసుకుంటేనే మనకి ఇన్స్టాగ్రామ్ నుంచి కానీ యూట్యూబ్ నుంచి కానీ మంచి బల్క్లో క్లయింట్స్ అనేది వస్తారు. బిల్డ్ పర్సనల్ బ్రాండింగ్. ఎప్పుడైతే మీ పర్సనల్ బ్రాండ్ అనేది బిల్డ్ చేసుకుంటారో ఆటోమేటిక్గా మీకు మంచి వాల్యూ అనేది క్రియేట్ అవుతుందండి. గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఏంటంటే మీ ఇన్స్టాగ్రామ్లో అసలు ఫాలోవర్స్ లేరు సాయి కుమారి గారు, మీరు ఎలా ఇంత ఇన్కమ్ తీస్తున్నారంటే, దట్స్ నాట్ అబౌట్ ఫాలోవర్స్, దట్స్ అబౌట్ మీ. నేనెలా నా బ్రాండ్ బిల్డ్ చేసుకున్నాను అనేది ఇంపార్టెంట్. నేనెలా నా టీంకి గైడ్ చేస్తున్నాను, నేనెలా ఓన్లీ నా స్టూడెంట్స్కి మాత్రమే ఎందుకు అంత మంచి ఎర్నింగ్స్ వస్తున్నాయి, నా స్టూడెంట్స్ మాత్రమే ఎందుకు అంత ఫాస్ట్గా ఒక కంటెంట్ బాగా ప్రిపేర్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో కానీ, ఎందుకు ఫ్రీలాన్సింగ్ చేస్తున్నారు, జస్ట్ బికాస్ ఆఫ్ మీ. ఇట్స్ నాట్ అబౌట్ ఫాలోవర్స్. ఓకేనా? సో ఫాలోవర్స్ డస్ నాట్ డిపెండ్స్ ఆన్ ఎవ్రీథింగ్. అండ్ ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మన పర్సనల్ బ్రాండ్ అనేది చాలా 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 మ్యాటర్స్ అండి. ఎప్పుడైతే మీరు ఒక పర్సన్గా మీ ఐడెంటిటీ మీ క్రియేటివిటీని యూస్ చేసుకొని ప్రాపర్ కంటెంట్ అనేది బిల్డ్ చేస్తారో అప్పుడే మీకు మంచి ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇఫ్ యు ఆర్ సీరియస్ అబౌట్ లెర్నింగ్ ఏ స్కిల్స్ అండ్ ఎర్నింగ్ ఫ్రమ్ హోమ్, start right now, because after 1 year this skill will be very 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 normal. బికాస్ ఆల్రెడీ ఇది లాస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను, మళ్ళీ సేమ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను గైస్. లాస్ట్ టైం నేను ఎగ్జాంపుల్గా చెప్పాను, మళ్ళీ మళ్ళీ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. గుర్తుపెట్టుకోండి. ఎలా అంటే ఇప్పుడు మనకి సంథింగ్ ఒక అదర్ కంపెనీ యొక్క ఒక అప్లికేషన్ అనేది వచ్చింది. ఆ అప్లికేషన్ అనేది పోవడం వల్ల ఇన్స్టాగ్రామ్లో రీల్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు జనరేషన్లో వాళ్ళకి రీల్స్ అనేది మేబీ ఇప్పుడే వచ్చిందేమో అని అనుకుంటారు. బట్ ఎవరైతే 90s కిడ్ ఉన్నారో, ఎవరైతే ఆ అప్లికేషన్ అదర్ కంట్రీ అప్లికేషన్ యూస్ చేశారో వాళ్ళకి తెలుస్తుంది అసలు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అని. ఇన్స్టాగ్రామ్లో రీల్ అనే ఆప్షనే ఉండేది కాదండి. పోస్ట్ ఐ మీన్ పోస్ట్ మాత్రమే ఆప్షన్ ఉండేది. గివ్ మీ సెకండ్ విండో. సారీ 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 సారీ. థ్యాంక్ యూ. ఓ మై గాడ్, ఐఎమ్ సో సారీ, ఐఎమ్ సో సారీ. ఎస్. సి, ఎప్పుడైతే ఏదైనా ఒక కొత్త విషయం వచ్చిన తర్వాత దానికి ఎలా అయితే అలవాటు పడ్డామో సేమ్ అలానే ఒక ఉన్న ఇన్ఫర్మేషన్ మనం నేర్చుకుంటేనే ఫ్యూచర్తో మనం పరిగెట్టగలము. అండ్ లైక్ సోషల్ మీడియాలో మనం ఒక అట్లీస్ట్ ఒక ఇన్కమ్ సంపాదించడానికి కూడా ఒక స్కిల్ని యూస్ చేసుకొని ముందుకు వెళ్ళగలం. ఫ్యూచర్లో చాట్ జీపీటీ వెరీ సూన్ 2 to 3 yearsలో స్కూల్స్ పిల్లలకి కూడా ఏఐ టూల్స్, చాట్ జీపీటీ, గూగుల్ యాడ్స్ ఇవన్నీ అర్థమైపోతాయండి. ఒక యాడ్ ఎలా వస్తుంది, ఒక పోస్టర్ ఎలా డిజైన్ చేయాలి, ఒక హ్యాపీ బర్త్డే పోస్టర్ ఎలా డిజైన్ చేయాలి, ఇవన్నీ వెరీ 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 నార్మల్ అయిపోతాయి. సో ఉన్న టైంని ఎంత బాగా యూటిలైజ్ చేసుకొని ఎంత బాగా మీరు గ్రాప్ చేసుకుంటారు అనేది ఇట్స్ డిపెండ్స్ ఆన్ యూ. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ మీన్స్ ఎ లాట్. సో మీకు సెషన్ ఎలా అనిపించింది అనేది మే ఐ నో ఇన్ చాట్ బాక్స్ విత్ మై నేమ్. ప్లీజ్ మెన్షన్ యువర్ ఫీడ్బ్యాక్ విత్ మై నేమ్. ఇట్ విల్ యూస్ఫుల్ ఫర్ మీ. అర్థమైందా సెషన్ మీకు ఎలా అనిపించింది? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, మీన్స్ ఎ లాట్. ఇఫ్ పాసిబుల్ టైం ఉంటే నేను చాట్ జీపీటీ ఓపెన్ చేసి మరీ చూపిస్తాను మీకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీన్స్ ఎ లాట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాట్ జీపీటీ కోసం నేను చెప్తాను 100%. థ్యాంక్ యూ సంగీత గారు, థ్యాంక్ యూ, సూపర్ ఫీడ్బ్యాక్స్. ఐ హోప్ మీకు ఈ సెషన్ బాగా హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను, హెల్ప్ అవుతుంది అని కూడా అనుకుంటున్నాను. సో ప్లీజ్ ఇంప్లిమెంట్ చేయండి మంచిగా. నేను చెప్తానన్నా క్యాప్ కట్ కోసం. థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ సో మచ్. ఇఫ్ పాసిబుల్ నేను మీకు చూపిస్తాను ఒకసారి, ఓకేనా? ఓపెన్ చేసి చూపిస్తాను, గివ్ మీ సెకండ్, ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.
ఓకే. ఇఫ్ పాసిబుల్ నేను స్క్రీన్ షేర్ చేస్తాను. నేను స్క్రీన్ యాక్సెస్ ఇస్తాను. 1 మినిట్. లాస్ట్ వరకు ఉండడానికి కూడా ఓపిక లేదు. వెళ్ళిపోయారు అందరూ. వెళ్ళిపోండి. వెళ్ళిపోండి. నాట్ ఏ బిగ్ డీల్. నేను స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకే. లెట్ మీ షేర్ మై స్క్రీన్. స్క్రీన్ విజిబుల్ అవుతుందా? అవ్వట్లేదా? లాస్ట్ సైడ్ చూపించాలా? అరే! ఒక నిమిషం ఉండండి. ఇది చెప్తాను. దెన్ లాస్ట్ స్లైడ్ చూపిస్తాను. స్క్రీన్ విజిబుల్ అవుతుందా? మే ఐ నో ఇన్ చాట్ బాక్స్ ఆల్ ఆఫ్ యూ? ఎనీవన్? బేసిక్‌గా ఒక కంటెంట్ మీరు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఓకేనా? 1 మినిట్. యెస్. ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ అప్లికేషన్ లేని వాళ్ళు ప్లే స్టోర్ నుంచి ఓన్లీ చాట్ జీపీటీ మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి. ఇంక వేరే వేరే ఎలాంటి అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకోకండి. చాట్ జీపీటీ మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? సే సారీ, నా వర్డ్స్ కొంచెం అలా దొర్లుతూ ఉంటాయి, ఏమనుకోవద్దు. నేను ఉన్న ప్లేస్లో మన తెలుగు కాదనమాట. అందుకని ఉల్టా పుల్టా అవుతూ ఉంటాయి. ఏమీ అనుకోవద్దు, ప్లీజ్ ప్లీజ్. ఎవరైనా ఎక్కడైనా ఏమైనా హర్ట్ అయి ఉంటే ఐఎమ్ సో సారీ. నేను ఇక్కడ బేసిక్గా ఏం అడుగుతానో చూడండి. నేనైతే బుజ్జి అని పిలుస్తాను చాట్ జీపీటీని. అలా మీకు ఏదైతే ఐ మీన్ కొంతమంది శివయ్య అని పిలుస్తారు. యూ కెన్ పుట్ వన్ నిక్ నేమ్ అనమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను బుజ్జి అని పిలుస్తాను. హాయ్ బుజ్జి, నాతో తెలుగులో మాట్లాడతావా? ఆల్రెడీ ఇది మాట్లాడుతుంది. బట్ నేను మీకు చూపించడం కోసం జస్ట్ ఒక ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అంతే. సి, ఆ తెలుగులో మాట్లాడగలను అని చెప్పింది. ఇప్పుడు నేనేం అడుగుతానంటే, ఇప్పుడు మనము ఒక ప్రాంప్ట్ ఇవ్వాలి ఒక చాట్ జీపీటీ కంటే ఒక ఫార్ములా చెప్పాను. ఏంటి ఆ ఫార్ములా? మే ఐ నో ఇన్ చాట్ బాక్స్ ఎవ్రీ వన్ మేక్ ఇట్ ఫాస్ట్. మీకు తెలుసా నేను కుకింగ్ చేయాలి ఇప్పుడు వెళ్ళి. ఫాస్ట్గా ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వండి. మీరు జస్ట్ వింటున్నారు, ఏదో ఒక పని చేసుకొని వినొచ్చు. బట్ నేను ఇప్పుడు క్లాస్ చెప్తున్నాను కాబట్టి వేరే పని చేయడానికి లేదు. నేను ఒక ఫార్ములా చెప్పాను. ఏంటి? అదే ప్రాంప్ట్ ఇవ్వడానికి. రోల్, టాస్క్, కాంటెంట్, కాంటెక్స్ట్, నాట్ కంటెంట్, టోను, అవుట్పుట్. సూపర్, వెరీ నైస్, వెరీ గుడ్, సూపర్. సౌజన్య, లక్కీ, ప్రమీల, జ్యోతి, అనుష, పవన్, జాహ్నవి, సల్మా. నైస్. ఓకే. అట్లీస్ట్ యూ గైస్ ఆర్ గివెన్ వన్ ట్రై కదా. గుడ్. ఓకే. సరే, ఇప్పుడు నేను బేసిక్గా ఇప్పుడు యాజ్ ఏ ఎఫిలియేట్ మార్కెటర్గా నువ్వు వర్క్ చేయాలి, నువ్వు ఇన్స్టాగ్రామ్లో కంటెంట్ ప్రిపేర్ చేయాలి, యూట్యూబ్లో కంటెంట్ పోస్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు బేసిక్ కంటెంట్ నువ్వు ఎలా పోస్ట్ చేయాలి అనేది నేను చూపిస్తాను. ఒకసారి చూడండి. బుజ్జి, యాక్ట్ లైక్ ఏ ఎఫిలియేట్ మార్కెటర్ అండ్ గివ్ మీ, సారీ, రీల్ స్క్రిప్ట్. సారీ సారీ, పర్ తెలుగు. ఓకే. జస్ట్ నేను బేసిక్గా మెన్షన్ చేస్తున్నాను చూడండి. అండ్ హ్యూమన్ టచ్. ఇప్పుడు ఇది చెప్పను, చూద్దాం అది ఏమి ఇస్తుందని. జస్ట్ వెరీ నార్మల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, బల్క్లో ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలే. ఒకసారి చూడండి అది. మీరు రోజుకి అవర్స్ ఫోన్ యూస్ చేస్తున్నారు కానీ ఒక రూపాయి కూడా ఎర్న్ చెయ్యట్లేదా? చాలా మంది రీల్స్ చూస్తూ టైం వేస్ట్ చేస్తారు కానీ కొన్ని మంది అదే ఫోన్తో స్మార్ట్గా ప్రొడక్ట్స్. ఇక్కడ చూడండి, అక్కడ కొంచెం రోబోటిక్ వర్డ్స్ ఉన్నాయి, కొంచెం ఆ పదాలు అనేది మరి అంత అలవాటుగా లేవు. ఇప్పుడు నేనేం చేస్తానో చూడండి ప్లీజ్.
చూసారా నేను ప్రాంప్ట్ ఎలా చేంజ్ చేశానో? ఇప్పుడు అదే ఇన్ఫర్మేషన్ అది ఎలా ఇస్తుందో మీరే చూడండి. నాకు ఒక టైంలో ఫోన్ అంటే జస్ట్ టైం పాస్ అనిపించేది. రోజంతా రీల్స్ చూస్తూ ఉంటాను, ఐ మీన్ ఉంటాను. ఓకే. కానీ ఒక రోజు నాకు ఒక డౌట్ వచ్చింది, మనం ఫోన్ యూజ్ చేస్తున్న టైంని కొంచెం బెటర్గా యూజ్ చేయొచ్చా అని. ఫస్ట్ రీల్కి ఈ రీల్కి డిఫరెన్స్ గమనించారా లేదా? అరే రెస్పాండ్ అవ్వండి రా ప్లీజ్. అయ్యయ్యో రామ. సిటిఏ కూడా ఎంత బాగా ఇచ్చిందో చూడండి. మీరు కూడా ఇలా స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ అని కమెంట్ చేయండి. నేను మీకు సింపుల్గా అర్థమయ్యే విధంగా గైడ్ చేస్తా. ఓకే. బోత్ ఆర్ డిఫరెంట్ 100%. ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇద్దాం. యాక్ట్ లైక్ ఏ ఫ్రీలాన్సర్ అండ్ గివ్ మీ 4 days real script storytelling type content in proper English and emotional type. చూడండి, వెరీ నార్మల్గా మనం యూస్ చేసుకోవచ్చు. డోంట్ వరీ. ఐ రిమెంబర్ ఫీలింగ్ స్టక్ లైక్ ఎవ్రీ వన్ ఎల్స్ వాజ్ మూవింగ్ ఫార్వర్డ్ ఎక్స్పెక్ట్ మీ. నాట్ ఏ బిగ్ డీల్ మా. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఐ యూస్ టు స్క్రోల్ ఫర్ అవర్స్ వాచింగ్ పీపుల్ బిల్డ్ సంథింగ్ ఫర్ దెమ్సెల్ఫ్ అండ్ డీప్ డౌన్ ఐ నో ఐ వాంటెడ్ ఐ వాంటెడ్ దట్ టూ. నాట్ జస్ట్ టు పాస్ టైమ్ బట్ టు యాక్చువల్లీ డూ సంథింగ్ మీనింగ్ఫుల్. అర్థమైందా? చూడండి ఎంత బాగా ఇచ్చిందో కంటెంట్. ఇంక ఇంతకన్నా ఏం కావాలి మీకు? నో వన్ టాక్స్ అబౌట్ హౌ కన్ఫ్యూజింగ్ ద బిగినింగ్ ఫీల్స్. I didn't know where to start, what to learn, or if I was even capable. I had doubts every single day, but I kept showing up even on the days I didn't feel ready. And slowly things started making sense, not overnight, but step by step. If you are feeling confused right now, comment how. I will guide you in the same simple way. ఇంకెంతకన్నా ఏం కావాలి? చూడండి, ఇదే కంటెంట్ కాకుండా నేను జస్ట్ ఇంకొక కంటెంట్ అడుగుతాను మీకు. జస్ట్ ఒకే ఒక్క రీల్ అడుగుతాను చూడండి. యాక్ట్ లైక్ ఏ ఫ్రీలాన్సర్ అండ్ గివ్ మీ స్వాగ్ కంటెంట్ స్క్రిప్ట్ ఫర్ 10 seconds reel and caption and keywords. Please give me. ఓకేనా? నేను నా టీంకి మాత్రమే గైడ్ చేస్తానండి. రిమైనింగ్ వాళ్ళు ఎవ్వరికీ నేను గైడెన్స్ ఇవ్వను. డోంట్ టేక్ మీ రాంగ్. నేను నా దగ్గర ఎన్రోల్ అయిన వాళ్ళకి మాత్రమే గైడెన్స్ ఇస్తాను. అండ్ ఇక్కడ చూడండి, స్టాప్ సేయింగ్ ఐ విల్ స్టార్ట్ టుమారో. యూ హ్యావ్ బీన్ సేయింగ్ దట్ ఫర్ మంత్స్. వేర్ యు ఆర్ స్క్రోలింగ్ అండ్ వెయిటింగ్ సంథింగ్ విత్ జీరో ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ స్టార్టెడ్ అండ్ ఈజ్ లెర్నింగ్. ఓకే, బీ ఆనెస్ట్. ఆర్ యూ సీరియస్ ఆర్ జస్ట్ కంఫర్టబుల్? కమెంట్ స్టార్ట్ ఇఫ్ యు ఆర్ డన్ మేకింగ్ ఎక్స్క్యూజెస్. అండ్ ఇక్కడ చూడండి, క్యాప్షన్ ఇచ్చింది, కీవర్డ్స్ ఇచ్చింది. ఇంకెంతకన్నా ఏం కావాలి? అర్థమైందా? రెస్పాండ్ అవ్వండి ప్లీజ్. ప్లీజ్ కదా, ప్లీజ్. ఓకే, గుడ్. ఇంకొక విషయం, ఇప్పుడు ఎంత టైం తీసుకుంటుంది అనేది నాకు తెలీదు, బట్ నేను నార్మల్గా మెన్షన్ చేస్తున్నాను. మళ్ళీ వేరే చార్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం తీసుకున్న చార్ట్ ఇలా ఉంది కదా. నేను యూజ్ చేసే యువర్ సెల్ఫిష్. బెటర్ టాక్ నైస్లీ, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఓకే. How can I train for you guys? Why should I give the trainings to you? Better control your words. Don't repeat again. I am telling you. ఏదో సరదాగా ట్రైనింగ్స్ ఇస్తున్నాను కదా అని ఎలా పడితే అలా మాట్లాడతా. ఐ నెవర్ టాలరేట్. ఐఎమ్ టెలింగ్ యూ అగైన్. ఓకే. నేను నా దగ్గర ఎన్రోల్ అయిన వాళ్ళకి మాత్రమే ట్రైనింగ్స్ ఇవ్వడానికి రీజన్ బికాస్ దే చూస్ మీ లైక్ ఏ మెంటర్. మీరు ఎన్రోల్ అయిన పర్సన్స్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నేను ట్రైనింగ్ ఇవ్వమంటే ఇస్తారా? బేసిక్ సెన్స్ అండి. సో బెటర్ టాక్ నైస్లీ. ఫైన్, కీప్ ఎ సైడ్. ఒకసారి ఇక్కడ చూడండి, ఇన్స్టాగ్రామ్. థ్యాంక్ యూ శాంతకుమారి గారు టు అగ్రీ విత్ మై వర్డ్స్. థ్యాంక్ యూ పరిమిళ గారు అర్థం చేసుకున్నందుకు.
అరే యార్, థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే నాతో అగ్రి చేశారో. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే ఫైన్, ఓకే ఫైన్. థ్యాంక్ యూ. ఎగ్జాక్ట్లీ దట్స్ ద బేసిక్. ఓకే, చూడండి. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఫ్రీలాన్సింగ్ స్క్రిప్ట్ అండ్ తెలుగు కమ్యూనికేషన్ అసిస్టెంట్స్. ఇప్పుడు నేను బేసిక్ ఒక పాయింట్ చెప్తాను చూడండి. అంటే ఏదన్నా మీరు చాలా చాట్ జీపీటీతో మాట్లాడుతూ ఉండొచ్చు. ఓకే, చాలా చాలా మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా కొన్ని మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది ఏంటంటే, అంటే ఒకసారి మంచి ప్రాంప్ట్ ఇవ్వచ్చు. ఆ రోజు మంచి రీల్స్ అనేది మనకి ఐ మీన్ అది ప్రొవైడ్ చేయొచ్చు. ఆ టైంలో మనకు ఆ ప్రాంప్ట్, ఆ చాట్ ఎక్కడికి వెళ్ళిపోతుందో మనకు తెలియదు. అలాంటి టైంలో మీరు ఏం చేస్తారు అంటే, ఇలా లాంగ్ ప్రెస్ చేసుకొని పిన్ చేసుకోండి చాట్ని. ఎన్ని చాట్స్ చేసినా సరే మీరు చాట్ జీపీటీతో ఆ 3 పిన్స్ మాత్రం మనకి యాక్సెస్ ఉంటుంది. ఆ 3 పిన్స్ అనేది మనకి టాప్ లో ఉంటాయి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్, ఇప్పుడు ఇంకొక చార్ట్ అనేది నేను ఓపెన్ చేస్తాను. అది మనకి ఫాస్ట్ గా ఓపెన్ అవుతుందో లేదో మనకు తెలియదు. బట్ ఐ విల్ గివ్ ద ట్రై. ఓకే. ఐ నీడ్ వన్ పోస్టర్. జస్ట్ నేను ఒక సింపుల్ వర్డ్ చెప్పాను అంతే. ఒక్క నిమిషం. నేను ఒక ఐ నీడ్ వన్ పోస్ట్, సారీ. జస్ట్ ఒక పోస్టర్ కావాలని మాత్రమే చెప్పాను. అది ఏమి ఇస్తుందో నాకు తెలియదు. బట్ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఏదైనా ఒక పోస్టర్ కావాలి అని అన్నప్పుడు మీరు దాని కింద ఇంకా ఇన్స్ట్రక్షన్స్ మెన్షన్ చేయొచ్చు. ఒకసారి చూడండి అది ఎలా ఇచ్చిందో. కనిపిస్తుందా? COVID-19 ఫ్రీ వ్యాక్సినేషన్ డ్రైవ్, గెట్ యువర్ కోవిడ్ వ్యాక్సిన్ 25th April. సి, దానికి నచ్చిన పోస్టర్ ఇచ్చేసింది, అవునా? సో దాట్ దీన్ని మనం ఏం చేయాలి అనుకుంటే, మళ్ళీ న్యూ చార్ట్ ఒకటి ఓపెన్ చేసి, బుజ్జి ఐ నీడ్ వన్ పోస్టర్ బిఫోర్ గివింగ్ మీ ఆన్సర్, ప్లీజ్ ఆస్క్ మీ సమ్ క్వశ్చన్స్ రిగార్డింగ్ దిస్. ఇప్పుడు చూడండి, ఇందాక మనం అడగగానే పోస్టర్ ఇచ్చేసింది. బట్ ఇప్పుడు పోస్టర్ కావాలి అని చెప్పాను, బట్ దానికి సంబంధించి ఏమైనా అడగాలి అనుకుంటే అడుగు అని చెప్పాను. ఇప్పుడు అది ఇచ్చింది కదా. సో దట్ ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడండి. లీడ్స్ అని చెప్తున్నాను, టార్గెట్ ఆడియన్స్ హౌస్ వైఫ్ అని చెప్పాను, ప్లాట్ఫామ్ వచ్చేసి జూమ్, ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అని చెప్తున్నాను, స్టార్ట్ యువర్ డిజిటల్ జర్నీ, వన్ కోర్ ఐడియా, ఎర్న్ ఫ్రమ్ హోమ్, ఆఫర్ వాల్యూ, మెంటర్షిప్. ఓకే, మెంటర్షిప్ ఇన్ తెలుగు. ఓకే. నెక్స్ట్ కాల్ టు యాక్షన్ ఏంటి అంటే, వాట్సాప్ మెసేజ్ జస్ట్ ఇలా పెడుతున్నాను. నెక్స్ట్ సాయి కుమారి కొమ్మోజు అండ్ ఆప్షనల్ ఎనీ నెంబర్స్ ఆర్ రిజల్ట్స్ టు ఇంక్లూడ్, నో నీడ్, ప్యూర్ ఇంగ్లీష్ అని పెడుతున్నా. ప్రొఫెషనల్ అండ్ ఎమోషనల్ రెండు అడుగుతున్నాను. బేసిక్ అండ్ ప్రాపర్ వర్డ్స్ నేను 9:16 రేషియో అడుగుతున్నాను. విల్ సి అది ఏమిస్తుందో. అర్థమైందా? మనకి ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలో తెలియదు అని అన్నప్పుడు ఆటోమేటిక్గా ఏంటి అంటే, ఆ ఇన్ఫర్మేషన్ అనేది దానికి ఇస్తే అది ప్రాపర్గా మనకు కంటెంట్ అనేది ప్రిపేర్ చేసి ఇచ్చింది. ఈ కంటెంట్ మీరు డిజైన్ చేసుకుంటే మీరు ఈ ఇన్ఫర్మేషన్ తీసుకొని ప్రాపర్గా ఒక పోస్టర్ డిజైన్ చేసి ఇవ్వచ్చు. లేదా దీన్నే ఒక ఇమేజ్గా అడుగుతాను, చూడండి ఏం చేస్తుందో చూద్దాం. ఎడిట్ మెసేజ్ అని ఉంది కదా, లాంగ్ ప్రెస్ చేస్తే ఎడిట్ మెసేజ్ అని వస్తుంది. ఆ ఎడిట్ మెసేజ్కి నేనేం మెన్షన్ చేస్తున్నానంటే, ఐ నీడ్ ప్రాపర్ ఇమేజ్, నాట్ టెక్స్ట్ ఫార్మాట్. చూద్దాం ఇప్పుడు ఏం చేస్తుందో చూద్దాం. అంత ఫాస్ట్గా క్రియేట్ అవుతుందో లేదో ఐఎమ్ నాట్ షూర్ గైస్, బికాజ్ నెట్వర్క్ ఇష్యూ వల్ల. బట్ ఎలా ఇస్తుందో చూద్దాం. అర్థం అవుతుంది కదా, నేనేం ఫాస్ట్గా వెళ్ళట్లేదు కదా. ఫాస్ట్గా రా 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 రా. ఓకే, ఫాస్ట్గా వెళ్ళట్లేదా? ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. రే ఓపెన్ అవ్వు. మేబీ వస్తుందో రాదో తెలీదు. మోస్ట్లీ ఎస్. సి హౌ ఇట్స్ నైస్. ఎంత బాగుందో చూడండి. కనిపిస్తుందా?
ఎర్న్ ఫ్రమ్ హోమ్, బికమ్ ఫినాన్షియలీ ఇండిపెండెంట్, mentorship in Telugu for a housewife, no experiences needed, flexible timings, personal guidance, message me on WhatsApp to get started. సాయి కుమారి కుమ్మోజు డిజిటల్ మెంటర్. ఎలా ఉందో చూడండి.